స్వర్గీయ ఎన్టీ రామారావు గారి ఆశీస్సులు మన మీద ఉన్నంతకాలం, నా మీద ఉన్నంతకాలం మనల్ని ఎవ్వరూ ఆపలేరు. వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్లో జూనియర్ ఎన్టీఆర్ చేసేటువంటి ఈ వ్యాఖ్యలు, ఆ వ్యాఖ్యల్లో కసిగా అనిపించింది. ఆయన చాలా కమిటెడ్గా వ్యాఖ్యలు, చాలా కాన్ఫిడెంట్గా చేశారు. ఏదో కసితో ఆ రోజు ఆయన వ్యాఖ్యలు చేశారు. అవి కనుక మనం వింటే, ఎప్పుడైతే ఈ వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యల చుట్టూ జరుగుతున్నటువంటి చర్చలు, వాళ్ళ అభిమానుల ఆ వ్యాఖ్యల చుట్టూ సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులు, డిస్కస్ చేస్తున్న విధానం చివరికి ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చింది అంటే, జూనియర్ ఎన్టీఆర్ రాబోయే రోజుల్లో ఎన్టీఆర్ తెలుగుదేశం అనే ఒక పార్టీని స్థాపించబోతున్నారు అని ప్రముఖ వెబ్సైట్ల నుంచి కొన్ని పత్రికలు కూడా సోషల్ మీడియాను దాటుకొని లీడ్ చేస్తూ ఉండడం, దీన్ని క్యారీ చేస్తూ ఉండడం భలే ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎన్టీఆర్ తెలుగుదేశం అనే ఒక పార్టీని స్థాపిస్తారు అని. అఫ్కోర్స్ ఎన్టీఆర్కి రాజకీయాల మీద ఆసక్తి ఉంది. వాళ్ళ తాత స్థాపించిన పార్టీ చివరి రోజుల్లో వాళ్ళ తాతకు లేకుండా పోయింది అనే ఒక బాధ ఉంది అని వాళ్ళ సన్నిహితులు చెబుతూ ఉంటారు. వాళ్ళ తాతను అవమానకర రీతిలో ముగింపు ఉంది వాళ్ళ తాత జీవితానికి. రాజకీయంగా ఆయన జీవితానికే ముగింపు అవమానకర రీతిలో ఉంది కదా. సో ఇవన్నీ కూడా జూనియర్ ఎన్టీఆర్లో చాలా కసిని పెంచుతూ ఉన్నాయి అని. 2009 ఎన్నికల్లో వాడుకొని తర్వాత పక్కన పెట్టేశారు అని, రకరకాల అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది అని. సో మరికొన్ని రోజుల పాటు సినిమా తీసి ఒక టైం చూసుకొని పార్టీ స్థాపించాలి అని. బహుశా చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల నుంచి పక్కగా తప్పుకున్న తర్వాత ఇదేమన్నా జరుగుతుందేమో తెలియదు. కానీ పెద్ద ఎత్తున ఒక చర్చ అయితే వచ్చింది. వార్ 2 సినిమాకి సంబంధించి వాళ్ళ అభిమానులు సీఎం ఎన్టీఆర్ని ఫ్లెక్స్లు పెట్టడం ఇవన్నీ మామూలే, ఇట్స్ ఓకే. అండ్ వార్ 2 కూలీ ఒకే రోజు రిలీజ్ అయితే లోకేష్ గారు కూలీకి విషయం చెప్పారు కానీ వార్ 2 ఏం పట్టించుకోలేదు. చాలానే ఉన్నాయిలేండి. అండ్ వార్ 2 సినిమాలో కూడా కొన్ని డైలాగ్స్ కావాలనే మాస్ను కనెక్ట్ అయ్యే విధంగా పెట్టారు అని కూడా అంటూ ఉన్నారు. అవసరానికి వాడుకొని పక్కన పెట్టేస్తారన్నమాట అన్న డైలాగు ఆ సినిమాలో ఉంది అని. సరైనోడి ఇగో గెలిగితే ఎంత దూరమైనా వెళ్తాడు అనేటువంటి మాస్ డైలాగ్స్ అన్ని. అండ్ ఎన్టీఆర్ ఈ విధమైన మాస్ క్యారెక్టర్లు చూజ్ చేసుకోవడానికి కూడా తనకున్నటువంటి రాజకీయ ఇంట్రెస్ట్ తోటే జనాలను అట్రాక్ట్ చేయాలంటే మాస్ క్యారెక్టర్లే అని. సో వెరస మొత్తం మీద ఒక టైం చూసుకొని ఎన్టీఆర్ తెలుగుదేశం అని ఒక పార్టీ పెడతారు జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పి ఒక చర్చ స్టార్ట్ అవ్వడం బిట్ ఇంట్రెస్టింగ్. బహుశా నెక్స్ట్ 5 ఏళ్ళు అంటే ఎప్పుడు పెడతారో తెలియదు, ఆలోచన ఉందో లేదో తెలియదు, రాజకీయ ఆలోచన ఉందో లేదో తెలియదు. బట్ మన ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉంటాయో వార్ 2 చాలా చాలా కసిగా, చాలా కాన్ఫిడెంట్గా, చాలా ఆత్మవిశ్వాసంతో ఆయన కామెంట్స్ చేశారు. మరి దాని ఫలితం ఏంటి, పర్యవసానాలు ఏంటి, ఏ ఉద్దేశంతో చేశారు? ఇప్పుడు ఎన్టీఆర్ తెలుగుదేశం అని చెప్పి ఒక చర్చ ఎక్కడి నుంచి బయటకు వచ్చింది చూడాలి.